శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం చూడడానికి జుంటుపల్లి జాతరకు అయితే మేము వెళ్ళాము. మా ఊరు నుంచి డిస్టెన్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నమస్తే అందరికి, వెల్కమ్ టు నేను మీ సూర్య. మేమైతే జాతరలోకి వెళ్ళినప్పుడే గుండంలో ఫ్రెష్ అప్ అయిపోయి స్టెప్స్ నుంచి పైనకి వెళ్తున్నాం అనమాట. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడే అక్కడ జనాలను చూసి ఆ క్యూని చూసి అసలు మా దర్శనం అవుతుందా కాదని మేమైతే చాలా టెన్షన్ పడ్డాం అనమాట. అంతలోనే మా ఇంటర్ క్లాస్మేట్స్ కలిసి మామ దర్శనం అయిందా అని అడిగాడు. లేదు మామ, ఇంత జనాలలో మన దర్శనం అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది మామ, బయట మొక్కేసుకొని వెళ్ళిపోతాం అని చెప్పినాము. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తావు మామ, నేను పంపిస్తుందా అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ గేట్ ఓపెన్ చేసి మమ్మల్ని అయితే డైరెక్ట్ దర్శనంకి పంపించాడు అనమాట. అమ్మయ్య అని చెప్పేసి మేము దర్శనం కంప్లీట్ చేసుకొని అన్నదానం దగ్గరికి అయితే బయలుదేరినాం అనమాట. నేనైతే లోపలికి వీడియో తీసుకుంటూ వెళ్తుంటే పోలీస్ అంకుల్ ఫస్ట్ నువ్వు ప్లేస్ చూసుకోపో, తర్వాత వీడియో తీస్తావు అని చెప్తున్నాడు. అప్పుడు నేనేం చెప్పినంటే నాకు ప్లేస్ దొరకకపోయినా పర్లేదు కానీ వీడియో మాత్రం కంపల్సరీ కావాలని చెప్పిన. అప్పుడు అంకుల్ చిన్న స్మైల్ ఇచ్చిన అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం మాత్రం చాలా బాగా ఏర్పాటు చేస్తారు. మా భోజనం అయిపోయిన తర్వాత మన జాతరలోకి వెళ్ళి కొందామంటే మా దగ్గర యూపీఐ పని చేస్తలేవు, క్యాష్ లేవు. అరే నాయన ఫోన్ పే చేస్తాం 500 ఇవ్వండి, మీ కమిషన్ ఎంతనో తీసుకోండి అని చెప్పినా కానీ అసలు పట్టించుకుంటలేరు, లేవు అని చెప్తున్నారు. అరే బై, సాటి మనిషికి సాయం చేయని మనస్తత్వం లేనప్పుడు మీరు బతికేందుకున్నారు బై, బావిలో ఊరేసుకొని చచ్చిపోండి అని చెప్పదాం అనిపించింది నాకైతే. అమౌంట్ కోసం తిరిగి తిరిగి అలసిపోయేసరికి ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తే నాకు గొట్టాన్ని బ్రదర్ నేను ఇస్తా అని చెప్పిండు అన్న. అన్నకు ఆల్రెడీ సెకండ్ ఇచ్చేసి ఐస్ క్రీమ్స్ కూడా అక్కనే తినేసినాం అనమాట. అదే అమౌంట్ తీసుకుని మహేంద్ర తార్ బుక్ చేసిండు మా అన్న. జాతరలో అమౌంట్ కోసం అయితే చాలా ఇబ్బంది పడ్డాము. ఫైనల్ గా ఒక జ్యూస్ తాగేసి పెట్రోల్ వేసుకొని ఇంటికి వచ్చినాము.